పోలవరం ప్రాజెక్టు భూ నిర్వాసితులను వెంటనే ఆదుకోవాలని గిరిజన రైతు కూలీ సంఘాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశాయి. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఏపీ రైతు సంఘాల సమన్వయ సమితి రాష్ట్ర కన్వీనర్ మాజీ మంత్రి వడ్డే శోభనాధీశ్వరరావు పాల్గొన్నారు. పోలవరం ప్రాజెక్టు భూ నిర్వాసిత సమస్య దేశంలోనే ఒక పెద్ద మానవ సంక్షోభమని వడ్డే శోభనాధీశ్వరరావు పేర్కొన్నారు. సుమారు 5 లక్షల మంది భూ నిర్వాసితులలో 3 లక్షల మంది ఆదివాసీలు గిరిజనులేనన్నారు. పోలవరం ప్రాజెక్టు వలన గిరిజనులు వారి నివాస ప్రాంతాల నుంచి గెంటివేయబడ్డారని విచారం వ్యక్తం చేశారు. ప్రాజెక్టు ప్రారంభమై 20 సంవత్సరాలు గడిచినా నేటికి నిర్వాసితులకు భూమి గాని నష్టపరిహారం గాని ఉపాధి గాని అందలేదని ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. 1,06,000 కుటుంబాలకు గాను 13,000 కుటుంబాలకు మాత్రమే పునరావాసం కల్పించబడిందన్నారు. ప్రతి సందర్భంలోనూ విమర్శించారు. ఆయనేమో మిమ్మల్ని పోలవరం ప్రాజెక్టుని ఏటీఎంగా వాడుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఆయన బహిరంగ సభల్లో మాట్లాడాడు. ఇప్పుడు ఉభయలు కూడా ఇదివరకు మాట్లాడిన మాటలను మర్చిపోయి దిగమింగుకుని ఆయన గొప్ప మహానాయకుడు, ఆయన మూలన ఈ దేశం ఎట్టా ఉన్నది, ఈయన బ్రహ్మాండంగా అభివృద్ధి కాముకుడు అని ఆయన ఈ రకమైన పరిస్థితి జరుగుతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇంత అన్యాయం చేస్తూ ఉంటే ఇది ధర్మమా? ఇది ఇప్పటికైనా మీరు మహానాడులో తీర్మానం చేయండి. పోలవరం ప్రాజెక్టు 150 అడుగుల ఎత్తుకి నిర్మించి తీరాలి. అట్లాగే ఆ నిర్వాసితుడికి అయ్యేటటువంటి కాస్ట్ మొత్తం కూడా మీరు భరించాలి. ఎందుకంటే పార్లమెంటులో మంత్రి మాట్లాడేటప్పుడు స్పష్టంగా ఆనాటికి ఇరిగేషన్ కాంపోనెంటు 50,000 కోట్ల రూపాయలు అవుతుందని పార్లమెంటులో మాట్లాడినటువంటి సందర్భం ఉంది అని శ్రీనివాస్ గారు వాళ్ళు తెలియపరిచారు. మరి అనేక పర్యాయాలు కేంద్ర ప్రభుత్వం మేము ఇరిగేషన్ కాంపోనెంట్ వరకే ఇస్తాము, తత్తిమా వారితో మా సంబంధం లేదని అన్నారుగా. మరి ఆ ఇరిగేషన్ కాంపోనెంట్కి అవసరమైన 50,000 కోట్ల రూపాయలు అప్పటికి 2017-18 నాటికి లెక్క ప్రకారంగా ఉవ్వాటి మరి 24-25కి వచ్చేటప్పటికి ఇంకా పెరుగుతుంది కదా. దీని బాధ్యత లేకుండా 12,157 కోట్లే ఇస్తామని చెప్పినటువంటి చెవిలో పువ్వు పెట్టడం కాదా? కాబట్టి ఆ రకంగా జరిగితే మనకి 960 మెగావాట్ల కరెంటు జల విద్యుత్తు అతి తక్కువ ఖర్చుతో విద్యుత్తు లభించేది అవకాశం బాగా తగ్గిపోతుంది. అట్లాగే వరద వచ్చినప్పుడు తప్ప ఆ MDDL 135 అడుగుల పైన కాలువలో నీరు వస్తుంది తప్ప ఆ ప్రవాహం ఆ రకంగా లేకపోతే ఆఖరికి మనకి పోలవరం కుడికాలంలోకి రావాల్సిన నీటిని కూడా మనం లిఫ్ట్ చేసి తెచ్చుకోవాల్సిన పరిస్థితి అవుతుంది. దానికి ఎన్నో వేల మెగావాట్ల కరెంట్ అవసరమవుతుంది, మూడంత ఖర్చు అవసరమవుతుంది. దీనికోసమా పోలవరం ప్రాజెక్ట్ కావాలి అని మనందరం కోరుకుంటూ ఉన్నటువంటిది? ఇది పద్ధతి కాదు. మీ ఆలోచనలో ఎందుకో మార్పు వచ్చింది. లోగడేమో 1999-2004 మధ్యలోనేమో ఆ రోజుల్లో IMF వాళ్ళు పెద్ద పెద్ద ప్రాజెక్టుల కన్నా చిన్న చిన్న మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ అయితే తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫలితాలు రైతులకు వస్తాయి, తొందరగా వస్తాయి అని చెప్పిన మాట. దానినే మీరు గట్టిగా నమ్మారు, సంతోషమే. అందువలనే అన్నగారు శంకుస్థాపన చేసిన పురుషింతల ప్రాజెక్టు పని మొదలు పెట్టల. మీ చేతితో మీరే 2 సార్లు శంకుస్థాపన చేసి 1996లో శంకుస్థాపన చేసిన పార్లమెంట్ ఎలక్షన్లకు ముందు వెలుగొండ ప్రాజెక్టుని శంకుస్థాపన చేసిన అది మొదలు పెట్టల. చివరికి రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత మొదలుపెట్టిన పరిస్థితి జరిగింది.